గారికి చిన్న విజ్ఞప్తి. అంటే గతంలో పోలీసుల వలన జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క నిమిషం అయినా సరే సమయం కావాలన్నందువల్ల ఒక 5 నిమిషాల్లో ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళ వరకు ఒక్కొక్క నిమిషంలో కంప్లీట్ చేసి మీకు అవకాశం ఇస్తా. సమయం తక్కువగా ఉందో తెలుసు. కిషోర్ గారు జైలుకి వెళ్ళలేదు కదా. స్పీకర్ గారు ఒక నిమిషం ముందుగా భూమా అఖిలప్రియ గారు ఓన్లీ 1 మినిట్ తీసుకోండి అమ్మా. అంతే. ధన్యవాదాలు అధ్యక్ష. పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని తప్పుడు కేసు పెడితే ఆ కుటుంబము ఏ విధంగా శోభపడుతుంది, ఏ విధంగా నలిగిపోతుంది అనేది ఈ హౌస్లో నాతో పాటు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అధ్యక్ష. జస్ట్ ఒక 5-6 పాయింట్స్ చెప్పి పూర్తి చేస్తాను అధ్యక్ష. గత గవర్నమెంట్లో నంద్యాల ప్రాంతంలో శిల్పా వెంచర్లో ఎస్సీ మైనర్ ఒక చిన్న పాపని మానభంగం చేసి చంపేస్తే ఆ బాడీని వెంటనే హడావిడిగా ఎగ్జామిన్ సరిగా చేయకుండా వెంటనే గుంటూరు ఏరియా నుంచి పనిచేయడానికి వచ్చిన ఆ అమ్మాయి బాడీని గుంటూరుకి పంపించేసి హడావిడిగా ఒక వారం రోజులు ఆ బాడీని కూడా కాల్చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా గత గవర్నమెంట్లో చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా సందర్భంగా నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.